ఇప్పుడు వైఎస్ షర్మిల మాట్లాడుతూ మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏంటంటే ఇండి కూటమికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయలేదు, వైఎస్ బతికి ఉంటుంటే జగన్ ఈ రకంగా వ్యవహరించేవాడా, వైఎస్ ఛాతి మీద జగన్మోహన్ రెడ్డి పొడిచాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాయి చిచి అమ్మాయి మాటలకు కూడా సిగ్గు సరలేని మాటలు. ఆ అమ్మాయి దత్తపుత్రుడు మోదీ అమ్మాయి మాటలే చీ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడతావు, నీకు అర్హత ఉందా? ఆయన కడుపును పుట్టి మీ నాన్న పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది చంద్రబాబు కాంగ్రెస్. ఆ కడుపును పుట్టి నువ్వు ఆయన కడుపును పుట్టి నువ్వు మాట్లాడతావా? ఇవాళ కాంగ్రెస్కి చేరి సిగ్గు సరే ఉండాలి. అమ్మాయి మాటలే చాలా. అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి కడుపున చెడబుట్టిన కూతురు. ఆయన ఏనాడు చాలా హుందాగా రాజకీయం చేశారు మహానుభావుడు. ఆయన కుటుంబ విషయాలు కానీ ఏ విషయాలు చాలా గోప్యంగా చాలా గౌరవంగా నిలబెట్టుకున్నాడు. కుటుంబాన్ని ఎప్పుడు బజార్లకు తీయలే. నువ్వు నీ కుటుంబాన్ని బజారు లాగావు. నీ అన్న జిల్లాల మధ్య గొడవ ఉంటే నీ ఇంటి విషయం అది. ప్రజలకే సంబంధం, ప్రజల మధ్య పెడతావా? మీడియాకి అప్పచెప్పి మీడియాతోటి అల్లరి చేయిస్తావా? ఎవరి పేరు అల్లరి అవుతుంది? రాజశేఖర రెడ్డి సంతానం మీద. ఆ మహానుభావుడు ఆయన ఉంటే జరగనిస్తాడది? ఆయన ఉంటే అసలు జరగనిస్తాడా అని నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నువ్వు ఏ రకమైన అర్హత ఉంది నీకు? రాజకీయ అర్హత ఏముంది? అక్కడ పెట్టావు, నేను ఈడబెట్టాను కదా ఆడబెట్టాను, తెలంగాణలో పెట్టావు, మళ్ళీ అక్కడ చీపమ్మంటే మూటముళ్ళు సర్దుకుని ఇక్కడికి వచ్చి నేను ఈడబెట్టాను అంటావు. ఏ కాంగ్రెస్ అయితే మీ నాన్నను దోషిగా నిలబెట్టిందో ఆ కాంగ్రెస్ తోటి చేతులు కాంగ్రెస్ అధ్యక్షురాలని విరవీగుతున్నావు. నీకు నువ్వు మాట్లాడే అర్హత యోగ్యత ఎక్కడిది నీకు? నీకు ఏ యోగ్యత ఉంది? ఏ యోగ్యతతో మాట్లాడుతావు? ఆయన కడుపులో చెడబుట్టిన కూతురు నువ్వు. ఆయన లక్షణాలు కానీ, ఆయన యొక్క గొప్పతనం కానీ, ఆయన యొక్క హుందాతనం కానీ, ఆ కుటుంబాన్ని కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్న పరిస్థితి కానీ నువ్వెక్కడ చేసావు? కుటుంబాన్ని బదారబాలు చేశావు. నీకు మీ అన్నయ్య గొడవ ఉంటే కోర్టులో కేసి కుటుంబ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడు. అంతేగాని మీడియాకి ఇస్తావా? మీడియాకి ఇచ్చి మీడియాతో అల్లరి చేసుకుంటావా? ఎవరు అల్లరయ్యారు? కుటుంబం అల్లరైంది. జగన్ ఒకటే, రాజశేఖర రెడ్డి పేరు అల్లరైంది. ఆయన డెఫినెట్గా ఆయన ఉంటే నువ్వు చేయగలవు ఈ పని. ఆయన ఉంటే ఆయన బతుకుంటే అసలు నువ్వు ఇది ఇస్తే పరిస్థితి ఏంటి? మొదలు కూర్చోబెట్టావు, నోరు మూసుకుని కూర్చోని. అదే ఇప్పుడు వెళ్ళాం ఆశయం, ప్రతి వాళ్ళకి ఆశ అయిపోతులే. కానీ తనకే గతి లేదు తన కొడుక్కి. ఏమిటంటే పిల్లాడు ప్రజా జీవితం ఏం చేశాడు, ఎట్లా వారసుడు అవుతాడు? జగన్ వారసుడు అయ్యా అంటే ఎప్పటికయ్యాడు? 10 ఏళ్ళు మనిషి 5 ఏళ్ళు నిరంతరంగా ప్రజల మధ్య తిరిగి ప్రజానాయకుడు అయ్యాడు. ఊరిని అప్పడంగా రాజశేఖర రెడ్డి కొడుకు అని గెలిపించాలి. రాజశేఖర రెడ్డి కొడుకు అని గెలిపిస్తే 2014లోనే గెలిపించేవారు. 2014లోనే జగన్ గెలిపించేవారు. 64 సీట్లతో ఆపేవారు కాదు. ప్రజలేమంత అమాయకులేం కాదు. రాజశేఖర రెడ్డి కొడుకు మాత్రం గౌరవం ఇచ్చారు. తర్వాత ప్రజల్లో తిరిగి ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలను తన సమస్యలుగా మాట్లాడుకుంటూ ప్రజలు తిరిగి ప్రజానాయకుడు అయ్యాడు. పట్టం కట్టారు. నీ కొడుకు ఏంటని మత మార్పిడి చేస్తున్న అనిల్ని చూపించి ఓట్లు అడుగుతాడా? లేకపోతే నీ మొహం చూపించి ఓట్లు అడుగుతాడా? ఎవరు మోహన్ చూసి ఓట్లు అడుగుతారు? ప్రజలు ఏ మోహన్ చూసి నీ కొడుకుని చూస్తారు. ఊరినే దిప్పుడు కల్లా అసలు వాడు అయ్యాడు అదే సామెత ఉంది కదా. జగన్కి 2 ఆడపిల్లలే కదా, జగన్ వారసులు లేరు కదా, ఇక నా కొడుకు వారసుడు అన్నట్టు కూడా మాట్లాడు. ఏం వారసత్వాలు ఏం లేవు రాజకీయాల్లో. వారసత్వాలు ఉండదు. జగన్ ఇప్పుడు లోకేష్ వారసత్వం అయిపోయాడు సీఎం. ఇంకో చరిత్ర ఉంది. వారసత్వాలు సీఎం కొడుకు సీఎం అనే వారసత్వాలు లేవు. ఎక్కడో ఏ రాష్ట్రంలో చెప్పమ్మా? కరుణానిధి గారి కొడుకు ఇవాళ సీఎం అయ్యాడు. ఎన్నేళ్ళకి? 69లో కరుణానిధి గారు సీఎం అయితే 2025 ఎన్ని తరాలు మారినాక అయ్యాడు. అయితే ఈ ఇన్నేళ్ళు అతను రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యలతో ఉంటూ వారసుండని కాదు, ప్రజా సమస్యలతో పోరాడుతుంటే 75 ఏళ్ళకి అతను సీఎం అయ్యాడు. ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటే వారసత్వాలు రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో వారసత్వాలు అంటూ ఉండవు. ఎమ్మెల్యేకి ఎంపీకి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అంటే నుంచుంటే నువ్వు ఎంతమంది నుంచుంటా, నువ్వు నుంచుంటే నీ కొడుకు నుంచుంటే ఎమ్మెల్యే అవ్వచ్చేమో.
అది కాదని నేను చెప్పలేను, ఎమ్మెల్యే వచ్చేమో లేకపోతే ఎంపీ అవచ్చు. అంతేగాని వారసుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు కొడుకు అయ్యాడంటే ఊరిన వారసత్వాన్ని బట్టి అవట్లా, ఎంతో పోరాటం చేసుకుంటే అయ్యాడు. అంత పోరాటం నీ కొడుకు దగ్గర ఎక్కడ ఉంది? చూసాం కదా, ఊరిని గాలి మాటలు ఏదో సామెత ఉంది కదా, పచ్చి సామెత ఎందుకులే కానీ నావాడు వచ్చాడు అంటారు సామెత. అలాగూ గాలి మాటలు. అమ్మాయి అసలు పొలిటీషియనే కాదు. అమ్మాయి మాటలని మనం విలువ కట్టి ఆ మాటలకి మనం అమ్మాయి ఎప్పుడు చంద్రబాబు సంఘం కూర్చుంటుందో, ఎప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూర్చుంటుందో, ఎప్పుడు రేపు కాంగ్రెస్ వచ్చి అంటదో. ఆ అమ్మాయి జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నన్ను ప్రెసిడెంట్ చేయండి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చేయండి, నేను మొత్తం మనాళ్ళందరూ లాక్కొచ్చి పార్టీ అధికారంలో తీసుకుంటారని మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? అది సోనియాతోటి. ఇది ఎవరు రాశారు, బయట పెట్టారు? ప్రణబ్ ముఖర్జీ ఆయన ఆత్మకథలు రాశాడు. తన ఎదుట జరిగిన సంభాషణ అని. ఆ అమ్మాయి నన్ను ప్రెసిడెంట్ చేయండి, నేను చూసుకుంటాను, ఇది జగన్ జైల్లో ఉండగా. ఈ అమ్మాయికి అంత దాహం, ఆ పదవిలో కూర్చోవాలి, నా దాహం అమ్మాయిని వదిలేది. అమ్మాయిని బీజేపీ ఇప్పటికీ కూడా వైసీపీ ఇప్పటికి కూడా బీజేపీతో చీకటి స్నేహం చేస్తూ ఉంది. పగలేమో టీడీపీని తిడితేను, సాయంత్రం ఏమో వాళ్ళతో సిగ్గు సెలవు ఉండాలి వాళ్ళు మాట్లాడాలి. టీడీపీ వాళ్ళు బీజేపీతో ఒకసారి స్నేహం చేస్తారు, ఒకసారి చీ అంటారు, ఒకసారి తూ అంటారు, ఒకసారి తూ మూసుకుంటారు, ఒకరు పూసుకుంటారు, మళ్ళీ తర్వాత పూసుకుంటారు. వాళ్ళ నేపథ్యం అది. చంద్రబాబు ఎవరితోటి తూ చీ తీ పూ అని పూసుకోవాలా, ఎవరితోటి మళ్ళీ పూసుకోవాలా? చంద్రబాబు కమ్యూనిస్టులు చీతూ అన్నాడు, పూసుకున్నాడు. టీఆర్ఎస్ తోటి చీతూ అన్నాడు, పూసుకున్నాడు. చంద్రబాబు కాంగ్రెస్ తోటి కూడా ఆఖరికి చేతులు కలిపాడు. ఏ కాంగ్రెస్ ఏదో భూస్థాపితం చేయాలని తెలుగుదేశం పుట్టిందో ఆ కాంగ్రెస్ తోటి కూడా చేతులు కలిపాడు. అతని లక్షణం అది. కామెర్లోడి కానీ వాళ్ళ లక్షణం అది. జగన్ ఇంతవరకు రాజకీయ ప్రస్తావన మొదలెట్టినాక ఎప్పుడైనా బీజేపీ తోటి చేతులు కలిపాడా? ఎప్పుడైనా కలిపాడా? మొన్న ఎన్నికలప్పుడు కూడా బీజేపీకి ఆఫర్ ఇచ్చినా కూడా ఒంటరిగానే అన్నాడు. అదే ఆఫర్ ఇచ్చుంటే అసలు మీకు పుట్టగతులు లేవు. ఆ రోజు కనుక మోడీతో చేయి కలిపి ఉంటే జగన్ మీకు పుట్టగతులు ఉండేవి కాదు. జగన్ ఒకే పాలసీలో నేను ఒంటరిగానే వచ్చినా సచ్చినా ఒంటరిగానే ఉంటాను, నాకు మిగతా పార్టీలతోటి వద్దు, ఈ రాజకీయ లావాదేవీలు ఇది నేను నా వాళ్ళకి హ్యాండిల్ చేయడం వద్దు అన్నాడు. అది ఒంటరిగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీ బతుకులు రేపు బీహార్ ఎలక్షన్ తర్వాత మీరు ఏం చేస్తారో ప్రజలకి అన్ని సందేహాలే. నువ్వు నితీష్ కుమార్ చంద్రబాబు ఎక్కడ యూటర్న్ చేస్తాడో, బీహార్లో కనుక బీజేపీ ఓడిపోతే వీళ్ళ యూటర్న్ ఏంటి, వీళ్ళు ఏం యూటర్న్ చేస్తారు? అందుకనే హాట్ లైన్లో కాంటాక్ట్లో ఉన్నారు వీళ్ళు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. హాట్ లైన్లోనే ఉన్న మాటలు కాదు, వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ కావాలి. ఒక 25 సీట్లు తేడా, 20 సీట్లు కాంగ్రెస్ వీళ్ళిద్దరూ వచ్చేసారంటే నితీష్ కుమారును చంద్రబాబు వచ్చేసి కాంగ్రెస్ చేతులతో బీజేపీ పడిపోయింది. సో అందుకని వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు వేస్తూనే ఉన్నారు. దానికి ఎప్పుడు చంద్రబాబు నమ్మలేదు, నితీష్ కుమార్ నమ్మలేదు. ఇద్దరు జంపింగ్ జలాలు. ఎప్పుడు అవసరమైతే వాళ్ళ స్వార్థం తప్పితే ఇంకోటి వాళ్ళకి నీతి నియమాలు లేవు, ఇద్దరికీ ఉండవు. ఇద్దరు లేని వాళ్ళే చూసాం, ఇద్దరు చరిత్ర అదే. కనుక వీళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు జంపింగ్ జలాలు చేస్తారో తెలియదు. ఊరే వైసీపీ కాంగ్రెస్ ఓటేస్తుందా, కాంగ్రెస్ సమర్థిస్తుందా? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు వేసే బుద్ధి ఉందో మాట్లాడదు. ఏ మొహం పెట్టుకుని మాట్లాడదు? కాంగ్రెస్కి ఏ కాంగ్రెస్ అయితే తనని అరెస్ట్ చేసి లోపల పెట్టించిందో, ఏ తెలుగుదేశం ఆ కాంగ్రెస్కి జగన్ ఓటేస్తాడా, సపోర్ట్ చేస్తాడా? అతను సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్, ఎందుకు వేస్తాడు ఓటు? క్వైట్ బట్ న్యాచురల్. కాంగ్రెస్కి ఎదురు ఎవరుంటే వాళ్ళు వేస్తారు, బీజేపీని వేస్తారు, కమ్యూనిస్టులు వేస్తారు, ఎవరైనా సరే కాంగ్రెస్కి ఎవరు ఎదురుంటే వాళ్ళకి వేస్తారు. ఇక్కడ బీజేపీతో కుమ్మక్కే ఉంది, బుద్ధి లేని మాటలు తప్పితే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.